హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పల్లీ పట్టి అయితే చూపిస్తున్నాను. పల్లీ పట్టి కోసం పల్లీలను అయితే వేయిస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలి. పల్లీలని ఎప్పుడైనా హై ఫ్లేమ్ పెడితే పీల్ మాడిపోయిద్ది, పల్లీ పప్పు సరిగ్గా వేగదు. అందుకని మనం మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా ఇలా పప్పులుగా ఉంటే పల్లీ పట్టి అనేది మనకి పలచగా వచ్చిద్ది, లేదు గుండ్లగా ఉంటే మనకి మందంగా వచ్చిద్ది. నేనైతే పల్లీలన్నిటినీ చాటలో వేసుకొని చేత్తో నలుపుతున్నాను. అప్పుడే పొట్టు మంచిగా పోయిద్ది. పొట్టంతా పోయిన పప్పుని మనం బెల్లం పాకంలో అయితే వేసుకొని కలుపుకోవాలి. బెల్లం పాకం తయారు చేసే విధానాన్ని నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు. నా వీడియోలలో ఆల్రెడీ గవ్వలు చేసిన వీడియోలో బెల్లం పాకం ఎలా పట్టుకోవాలి అనేది చూపించాను. అలా పట్టుకుంటే సరిపోయిద్ది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. బెల్లం పాకంలో పల్లీలను అయితే వేసి కలుపుతున్నాను. కేజీ పల్లీలకి కేజీ బెల్లము ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడే మనకి పల్లీలు ఎక్కువగా తినేటప్పుడు టేస్టీగా ఉండిద్ది. పల్లీ పట్టి కలుపుకున్న పల్లీ పట్టి మిశ్రమాన్ని నేను రైస్ బ్యాగ్ మీద పోసి ఆరబెడుతున్నాను. పోసేటప్పుడే మనం స్పూన్తో కానీ ఏదైనా చెక్కది ఉంటే చెక్కదాంతో కానీ పలచగా రుద్దుకోవాలి. లేదు అంటే ఎమ్మటే గట్టిపడిపోయిద్ది, మందంగా వచ్చిద్ది. పల్లీ చెక్క అనేది వేడి మీద ఉన్నప్పుడే పలచగా చేయాలి. ఇది ఆరటానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోయిద్ది. మనకి ఈ టైంలోనే బిల్లలుగా కావాలి అనుకుంటే చాకుతో కట్ చేసుకోవాలి. ఆరిపోయాక కట్ చేసాము అంటే ఇరిగిపోతాయి. నేనైతే ఆరాక కూడా తీసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. నేను బిల్లలుగా అయితే కట్ చేయలేదు, ఒకటే చెక్కలాగా పోసానండి. చూసారుగా చక్కగా ఎలా వచ్చిందో, మొత్తం ఒకటే పట్టీలాగా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ మరి.